వారు ప్రపంచవ్యాప్తంగా వారికి శిష్యగణం ఉన్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా వారు అందరికీ తెలిసినటువంటి వారు. శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ఫిబ్రవరి 6వ తేదీన ముచ్చింతల్లోని తమ ఆశ్రమంలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మేము మీడియా ముఖంగా మేము వారిని సవినయంగానే, ఇదేమి ఈ ప్రత్యక్ష ప్రసారం కానివ్వండి లేదా ఈ మీడియా సమావేశం కానివ్వండి, మేము కాంట్రవర్సీ చేయడానికి కానీ లేదా వారితో గొడవ పడడానికి కానీ వారిని సవాల్ చేయడానికి కానీ మేము ఏర్పాటు చేయలేదు. కేవలము వారంటే మాకు అచంచలమైనటువంటి భక్తి, వారంటే మాకు అచంచలమైనటువంటి గౌరవం కూడా ఉన్నాయి. ఆ గౌరవంతోనే, వారి మీద ఉన్నటువంటి ఆ భక్తితోనే వారిని మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. వారు అన్నటువంటి మాటలు ఏంటంటే, భారతదేశంలో మనకు 4 మూలల్లో 4 పీఠాలు ఆది శంకరాచార్యుల వారు స్థాపన చేయడం అనేటువంటిది జరిగింది. వాటిని పూర్వామ్నాయ పీఠము, పశ్చిమామ్నాయ పీఠము, ఉత్తరామ్నాయ పీఠము, దక్షిణామ్నాయ పీఠం అని తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని ఆయా పీఠములుగా పిలుస్తారు. వాటి గురించి వివరణ తేజస్వి శర్మ గారు ఇస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పీఠమును జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించడం జరిగింది. వారి శిష్యులను అక్కడ ఆ పీఠములకు ఆధిపత్యంగా వారిని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ విషయము ప్రపంచవ్యాప్తంగా అద్వైత సాంప్రదాయంను పాటించేటువంటి వారు మాత్రమే కాకుండా ఇతర ధర్మాల వారు కూడా అంగీకరించేటువంటి నగ్న సత్యము ఇది. ఇలా శంకరులు స్థాపించినటువంటి ఈ పీఠముల విషయములో పూజ్య గురువులు చిన్నజీయర్ స్వామి వారు ఈ పీఠములను శంకరాచార్యుల వారు స్థాపించలేదు. 32 ఏళ్ల వయస్సులో వారు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళినటువంటి వారు తిరిగి మళ్ళీ రాలేదు. ఈ పీఠములను వారి తదనంతరము విద్యారణ్య స్వామి అనేటువంటి స్వామివారు ఈ పీఠమును స్థాపించారనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది పూర్తిగా ఇది అర్ధరహితమైనటువంటి సమాచారం. ఇది రెండవ విషయం ఏమన్నారనంటే, శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి పంచాయతన పూజ ఏదైతే ఉందో అది కూడా శంకరాచార్యుల వారు ప్రతిపాదించలేదు, వారు ప్రారంభించలేదు అనేటువంటి మాట చెప్పారు. ఇది పూర్తిగా అసత్యమైనటువంటిది. ఇక మూడవ మాట, శంకరులు శుద్ధ వైష్ణవులు అనేటువంటి మాట అన్నారు. శంకరులు అద్వైతమును ప్రతిపాదించినటువంటి వారు. శంకరులు పూర్తిగా స్మార్త సాంప్రదాయంను అనుసరించేటువంటి వారు. ఈ విషయంలో జగద్గురువులను ఈ నిందారోపణలే అవుతాయి. జగద్గురువుల విషయంలో చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఈ 3 స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మాటికి తప్పు. ఇది మేము వారు మాట్లాడినటువంటి మాటలను మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడినటువంటి ఆ మాటలకు సిద్ధాంతపరంగా, వాటికి సోదాహరణంగా ప్రమాణములతో సహా వారు మాట్లాడినటువంటి మాటలకు ఇక్కడ రుజువు చూపించేటువంటి ఆవశ్యకత, బాధ్యత కూడా మాపైన ఉంది. కనుక వాటిని చూపించేటువంటి ప్రయత్నంగా ఈ మీడియా సమావేశమును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి మాటలను ఖండించడంతో పాటు వారు చెప్పిన ప్రతి దానికి కూడా ఇక్కడ సప్రమాణంగా మేము చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయదలుచుకున్నాం. ఇదే సందర్భంగా మరి చిన్నజీయర్ స్వామి వారు ఈ విధంగా శంకరులపైన, ఆదిశంకరాచార్యుల వారిపైన, అడపాదడప శంకరుడిపైన ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కారణంగా ఇదేమవుతుందనంటే, ఇప్పుడు ఒక మత మార్పిడి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడనుకోండి, మత మార్పిడి చేసేటువంటి వాడు ఒక వ్యక్తిని మత మార్పిడి చేయగలుగుతాడు, లేదా ఒక కుటుంబాన్ని మత మార్పిడి చేయగలుగుతాడు,
లేదు, ఒక ఆత్మాహుతి దళంలో ఉన్నటువంటి ఒక జిహాదీ ఎవరైనా ఉంటే గనక వాడు ఒక వ్యక్తినో ఒక సమూహాన్నో చంపేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇది వ్యక్తి పైన, ఒక వర్గం పైన కాకుండా ఇది పూర్తిగా ఒక సాంప్రదాయం పైననే ఎక్కుపెట్టి విమర్శించేటువంటి ప్రయత్నము జరుగుతోంది. ఇది దాదాపు సాంప్రదాయం పైన దృష్టి సారించినట్లుగా అవగతమవుతూ ఉంది. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటానుకోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి స్టేట్మెంట్ చిన్నజీయర్ స్వామి వారు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వారిని మేము ప్రేమపూర్వకంగానే గౌరవంగానే అడుగుతున్నాము. స్వామివారు మాట్లాడినటువంటి ఈ మాటలను వారు వెనక్కి తీసుకొని దీనిపైన మళ్ళీ ఒకసారి పునరాలోచించి దీనిపైన మరొక స్టేట్మెంటు అతి తొందరగా ఇస్తారేమో అని ఇవ్వాలి అని కూడా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆ శంకర పీఠాల విశిష్టత గురించి, జగద్గురువులు స్థాపించినటువంటి ఆ శంకర పీఠాలు ఏ ఏ సందర్భాల్లో ప్రారంభమయ్యాయి, విద్యారణ్య స్వామి వారు ప్రతిపాదించినటువంటి శంకర పీఠాలు, విద్యారణ్య స్వామి వారు 12వ శతాబ్దం వారు 13వ శతాబ్దం 13వ పీఠాధిపతి, 13వ శతాబ్దం ఎన్నో పీఠాధిపత్యం 13వ శతాబ్దానికి చెందినటువంటి 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు. విద్యారణ్య స్వామి వారికే శృంగేరి పీఠం వారు సన్యాసత్వాన్ని ఇచ్చారు. అంటే ఒక వ్యక్తికి సన్యాసత్వము ఒక పీఠం వారు ఇచ్చారంటే అంతకుముందు ఆ పీఠము అప్పటి నుంచి ఆ పరంపర నడుస్తూనే ఉంది అనేటువంటి విషయము అక్కడ మనకు అర్థమవుతూనే ఉంది. 12వ పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వారి వెనకాల 11 మంది పీఠాధిపతులు ఉన్నారంటేనే అక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఈ మాత్రం లాజిక్ చిన్నజీయర్ స్వామి వారు ఎట్లా మిస్ అయ్యారు, వారు ఈ విధంగా అనడానికి కారణం ఏమిటి, వారి దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎందుకు ఇలా అనాల్సి వచ్చేది? ప్రపంచవ్యాప్తంగా శంకర పీఠాలు అన్నా కానీ ఈ 4 పీఠముల గురించి కానీ, అద్వైత సాంప్రదాయం గురించి కానీ, పంచాయతన పూజ అన్నా కానీ అందరూ గుర్తు చేసుకునేటువంటిది ఆదిశంకరాచార్యుల వారి గురించి మాత్రమే. ఇలా అందరి మనోభావాలు దెబ్బతినేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం కూడా, పోనీ జరుగుతున్నటువంటి ఉత్సవంలో ఎవరైనా కానీ ఒక పంచాయతన పూజ గురించి అడిగితే మాట్లాడారా? ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠముల గురించి ఎవరైనా ప్రస్తావన తీసుకొస్తే మాట్లాడారా అని అంటే ఏదైనా అర్థం ఉంది. కానీ ఏ సందర్భము లేకుండా అసందర్భంగా ఈ విధంగా శంకరాచార్యుల వారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరము ఏమొచ్చింది? అంతకుముందు సమతామూర్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో కూడా శంకరులు జీవించింది కేవలం 32 సంవత్సరాలే అంటూ కూడా ఒక మాట మాట్లాడడం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకు అలా జీయర్ స్వామి వారు మాట్లాడడం కారణంగా హిందువుల్లోనే అనేకములుగా అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉన్నాయి, చీలికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో, మనం ఉన్నటువంటి ఈ కాలంలో హిందువులందరూ కూడా సంఘటితం అవ్వాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఎక్కడ ఏ చీలికలు రాకుండా గడప లోపల వరకు మాత్రమే మనకున్నటువంటి సాంప్రదాయాలు కానివ్వండి, మన కులము కానివ్వండి, మన మతము కానివ్వండి, గడప లోపల వరకు ఉండేవి. గడప దాటితే మనమందరము కూడా ఒక సాంప్రదాయవాదులము, మనమందరము హిందువులము అనేటువంటి భావనతో ఉండాల్సినటువంటి ఈ కాలంలో ఇలా ఈ విధమైనటువంటి భేదభావంతో వర్గీకరణ చేయడము, విడగొట్టడం అనేటువంటిది పూర్తిగా మన సనాతన ధర్మానికే పెద్ద ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక చిన్నజీయర్ స్వామి వారు వెంటనే దీనిపైన తొందరగా రియాక్ట్ అయ్యి మరి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు పుష్పగిరి పీఠం వైపు నుంచి పుష్పగిరి పీఠం పక్షాన ఈ రోజున బ్రహ్మశ్రీ మేడూరు సూర్యనారాయణ శర్మ గారు పుష్పగిరి పీఠము ఆస్థాన పండితులు పుష్పగిరి పీఠం తరఫున రావడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత తేజస్వి శర్మ గారు సిద్ధాంతపరంగా సప్రమాణికంగా వివరాలన్నీ అందిస్తారు. పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పటిదాకా ఏదైతే మనం ఏ అంశంపైన అయితే ఇక్కడ మనం కూర్చుని ఉన్నామో మాట్లాడడానికి ఆ ఉపోద్ఘాతం అంతా కూడా శ్రీకాంతమ్మ గారు చెప్పున్నారు.
ఇదేమిటంటే ఖండించాల్సిన విషయమా అంటే ఖండించాల్సిన విషయమే. ముందుగా ఏం ఆలోచించుకోవాలి అంటే మనం ఎవరినైనా వేరే మతం వాళ్ళని ఖండించాలంటే అర్థం ఉంది. వేరే మతం వాడు వచ్చి మన ధర్మం పైన గ్లాని హాని చేస్తే ఇబ్బంది పెడితే మనం వాడిని ఖండించాము అంటే అర్థం ఉంది. మన ధర్మంలో ఉన్న వాళ్ళే మనకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఖండించాలి అంటే మనస్సుకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. అందువల్ల ఈ ఏదైతే అంశం ఉందో ఈ అంశము చాలా సూక్ష్మమైనది. చెప్పాలంటే శంకరాచార్య స్వామి వారు ఎవరి స్వరూపము అంటే సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపం. ఏమండి మనం పెట్టుకునే నామాలు అది విభూదైనా ఊర్ధపుండ్రమైనా తిరునామమైనా ఏదైనా సరే అది ఒక చిహ్నం మాత్రమే. సన్యాసం అనేది తీసుకున్నాము, సత్యదండం అనేది పట్టుకున్నాము అంటే వారికి ఉన్న కర్తవ్యం ఏమిటి అంటే దాయిత్వం ఏమిటి అంటే ముందు మోక్ష ప్రాప్తి. శ్రీ మహావిష్ణువైనా ఈశ్వరుడైనా ఎంత ఉపాసన చేశాడు పరమాత్మ గురించి అనేది లెక్కలోకి వస్తుంది తప్ప ఏ నామంతో ఉన్నాడు ఏ విభూతి పెట్టాడనే దాంతో లెక్కలోకి రాదు. కాబట్టి ఎవరైతే లోకంలో గురువులుగా వ్యవహరింపబడుతూ ఉన్నారో అందులో సత్యదండాన్ని చేతులు పట్టుకుని ఉన్నారో అలాంటి వారు సమాజానికి ఇచ్చే సందేశం అంటే మనమంతా కూడా సాధారణంగా మనలో అజ్ఞానం అనే ఒక ధూళి ఉంటుంది. ఆ ధూళిని పోగొట్టడం కోసం వారు ఆ దీక్షని తీసుకుని జ్ఞానం అనే దాన్ని ఇస్తూ ఉన్నారు లోకంలో. కాబట్టి ఆ ధూళి రావాలి తప్ప మాట్లాడితే ఏ విషయం కూడా దుమారం కాకూడదు. కాబట్టి ఇలాంటి ఏదైతే ఈ పరిస్థితి ఉందో ఇది రావడం చాలా వరకు కూడా శోచనీయం చెప్పాలంటే. శంకరాచార్య స్వామి వారు 4 చోట్ల కూడా పీఠాలని పెట్టలేదు అని కాసేపు అనుకుంటే వారి పక్షాన్ని స్వీకరిస్తే కాసేపు దేనికైనా మనం ఒక విషయాన్ని సిద్ధాంతం చెబుతూ ఉన్నప్పుడు అది ఏ ప్రమాణంగా మనం చెబుతూ ఉన్నాం. విద్యారణ్య స్వామి వారు పెట్టారు అని చెప్పారు. విద్యారణ్య స్వామి వారు పెట్టింది కేవలం మన ఆంధ్రదేశంలో ఉండే పుష్పగిరి, హంపి 2 పీఠాలు మాత్రమే వారు పెట్టారు తప్ప చతురామనాయ పీఠాల్లో వారి భూమిక లేదు అనే విషయం శంకర విజయంలో వాటిల్లో స్పష్టంగా ఉంది. ఈ ఏదైతే పుష్పగిరి పీఠం ఉందో ఈ తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కూడా ఒకే శంకరామనాయ పీఠంగా ఉంది అని చెప్తాం మనం. మఠామనాయ శాసనంలో కూడా ఈ విషయాలన్నీ కూడా చక్కగా చెప్పారు మహర్షులందరూ కూడా. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇందాక వారు చెప్పారు సందర్భోచితంగా మాట్లాడితే ఆ మాట శోభిల్లుతుంది, అందరూ కూడా దాన్ని ఆమోదిస్తారు. శంకరాచార్య స్వామి వారి లాగా రామానుజ స్వామి వారు కూడా ఎక్కడైనా భారతదేశంలో 4 మూలల పీఠాలు వ్యవస్థాపన చేసి ఉన్నట్టయితే దట్స్ కాల్డ్ మనం ఏమంటామంటే కంపారిజేషన్ అంటాం. వారు పెట్టారు వీరు పెట్టారు కాబట్టి మేము దాన్ని పోలి చెబుతున్నామనే సందర్భంలో వేరే మతాన్ని వేరే సిద్ధాంతాన్ని పోల్చి చెప్పచ్చు. ఆ పరిస్థితి లేనప్పుడు కేవలం శంకరాచార్య స్వామి వారిని ఎవరైతే ఇందాక చెప్పాను, నేను ప్రారంభంలో చెప్పాను, వేరే మతం వాడు వచ్చి రాయి వేస్తే సమాధానం ఇస్తాం. మన ధర్మంలో ఉన్నవాడే వచ్చి రాయి వేస్తే అలాంటి వారే, పైగా గురుస్థానంలో ఉన్నవారు, ఆచార్య స్థానంలో ఉన్నవారు, అందున కూడా సన్యాసాశ్రమం తీసుకున్నవారు వారే వేరే వారి మీద రాయి వేస్తే ఇలాంటి ఆరోపణలుగా ఇలాంటి సంచలనాత్మకమైన ఏదైతే ఉంటాయో మాటలు మాట్లాడితే ఇంకెవరిని ఆశ్రయించాలి? అంటే మనం చేసే పని వల్ల ఎప్పుడైనా సరే ఏ స్వామివారైనా సరే మనం చేసే పని వల్ల జనాలకి ఇవన్నీ సంబంధం లేదండి. 80% జనాలకి అద్వైతం అంటే తెలియదు, విశిష్టాద్వైతం అంటే తెలియదు, ద్వైతం అంటే తెలియదు. వాడు శ్రీరామనవమి అంటే గుళ్ళోకి పోయి పానకం తీసుకుంటాడు, శివరాత్రి అంటే జాగారం ఉంటాడు, సాధారణ వ్యక్తి. కాబట్టి జనాలని ఎలా మనం మోటివేట్ చేయాలి అంటే వారిద్దరికీ ఈశ్వరుడికి లేదంటే రాముడు అనేవాడికి ఈశ్వరుడు దాసుడు అని చెప్పాల్సిన పని లేదు. రాముడికి ఈశ్వరుడు మిత్రుడు అని చెప్తుంది ఆనందరామాయణం. ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయంటే కైలాసానికి వస్తే రామచంద్రుడు వస్తే కైలాసానికి ఈశ్వరుడు నుంచుని సాధారణంగా ఆహ్వానం పలికి కూర్చోబెట్టి అక్కడ మాట్లాడాడు. కాశీక్షేత్రంలో శ్రీరాముల వారికి విశ్వనాథుడికి సుమారు 4 రోజుల పాటు చింతన అయ్యింది, మాటలు అయ్యాయి. ఇలాంటివన్నీ కూడా రామాయణంలో కానీ ఆనందరామాయణంలో కూడా ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు
ఇది ఇలాంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఇది మనం ఒక్క ఈ శంకరుల విషయంలోనే కాదు, రామేశ్వర ఏదైతే దేవాలయం ఉందో ఆ రామేశ్వర దేవాలయం ఈ మధ్య కట్టింది అని ఒక వార్త, ద్రౌపది అనే ఆవిడ జనని శివకామిని అనే పాట పాడలేదు, ఆవిడ శుద్ధ వైష్ణవురాలు అని చెప్పి ఇలాంటి వార్త. ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు తద్వారా ఆ మాట ఎంత ప్రయోజనాన్ని పొందుతోంది, అది ప్రయోజనవంతంగా ఉందా నిష్ప్రయోజనవంతంగా ఉందా. కాబట్టి అంటే శంకరాచార్య ప్రతిష్ఠితమైన ఏ పీఠాధిపతులు కూడా వేరే సంప్రదాయాన్ని వారు ఏనాడు విమర్శించిన దాఖలాలైతే ఎప్పుడూ కూడా లేవు. ప్రతి శంకరపీఠంలో కూడా శ్రీరామనవమి చేస్తూ ఉన్నారు, కృష్ణాష్టమి చేస్తూ ఉన్నారు, శివరాత్రి చేస్తూ ఉన్నారు, మిగతా అన్ని పండుగలు చేస్తూ ఉన్నారు తప్ప రాముడు వైష్ణవ సంబంధంగా ఉన్నాడు కాబట్టి మేము రామనవమి చేయము అనే మాట ఇది అర్ధరహితం. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క సిద్ధాంతాన్ని ఎవరు కూడా స్వీకరించరు. కాబట్టి మనం ఏదైనా సరే అందులో ఆచార్య స్థానంలో ఉన్నవారు నలుగురిని కలుపుకులు పెడితే దానికి ఉండే పేరు ఏమిటి అంటే సమత్వం అని పేరు. కాబట్టి ఆ సమత్వాన్ని పాటించినప్పుడే ఆ మూర్తికి కూడా అందం వస్తుంది. కాబట్టి ఆత్మవదేవ పరానపి పశ్యత అంటారు. మనలాగే వేరే వారిని కూడా చూడడం అనేటువంటి ఏదైతే ఉందో అది చాలా చాలా విశేషమైనటువంటి విషయం. అది అలాంటి ఎప్పుడైతే వారు మనం చెప్పాల్సిన వారు ఎవరు కూడా చిన్నపిల్లలు కాదండి, ఎవరు చిన్నపిల్లాడు కాదు, పసిపిల్లాడు ఏం కాదు. మనం మాట్లాడుతున్న విషయం ఒక సన్యాసాశ్రమ స్వీకారం తీసుకున్న వారి గురించి మనం మాట్లాడాలి అంటే నిజం చెప్పాలి ఇది మాకే ఖేదం కూడా, మాకే దుఃఖం, మాకే బాధ కూడా. కాబట్టి మమ్మల్ని ఎవరైతే అనుగ్రహిస్తూ ఉన్నారో మేము ఏదైనా అధర్మ మార్గంలో పోతూ ఉన్నప్పుడు మమ్మల్ని వెనక్కి తీసుకొస్తారో అలాంటి వారే భేదభావాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు, దీనికి ప్రయోజనం కూడా ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏం చేస్తాయి అంటే సామాన్య ప్రజానీకానికి ఇప్పటికే మన ధర్మం మీద ఎలా ఉంది పరిస్థితి అంటే మనకి యాక్వేరియంలో చేపపిల్లలు ఉంటాయండి, ఎవడు ఏ పక్క నుంచి రాయేస్తాడో తెలియదు, అలా ఉంది. ఆ గాజు గ్లాసు బద్దలైపోతే మనం వచ్చి కింద పడాలి చేపపిల్లలుగా, బతుకు లేదు. కాబట్టి అలాంటి దానిలో మనం ఆ నీటిలో ఉన్న చేప పిల్లల్లో ఉన్నాం మనం, మన ధర్మం పాటిస్తున్న వాళ్ళందరం కూడా. కాబట్టి అలాంటి మమ్మల్ని అందరినీ కూడా ఒక సన్మార్గాన్ని చూపించి దాన్ని తీసుకొచ్చిన వారే ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆ గురుస్థానం అనేది శోభని చేకూర్చుతుంది. కాబట్టి ఎంతోమంది ఉన్నారు, ఇందాక చెప్పాను నేను. ఉదాహరణ తీసుకుంటే చిన్న విషయం, మనకి క్రైస్తవ ఇవి ఉన్నాయి, చర్చిలు ఉన్నాయండి. ఆర్ఎంసీ చర్చిలో వెళ్ళే పాస్టర్ గారు ఇంకో చర్చిలోకి వెళ్ళనివ్వడు, ఒప్పుకోడు. ఇంకో చర్చికి పెడతాను అంటే అక్కడ మాత్రం కట్టుబడి చేస్తారు వాడిని. అలాగా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారో, పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారందరూ కూడా వేరే శివాలయానికి వెళ్ళకూడదని నియమం ఏమీ కూడా లేదు. కాబట్టి పూజా విధానంలో ఎవరికి ఎలా సౌలభ్యం ఉంటే అలా వారు చేసుకుంటారు. కాబట్టే పాషండ మతాలన్నీ కూడా పేటరైపోతున్న సమయంలో వాటిని ఖండిస్తూ నిరసిస్తూ షణ్మత స్థాపనాచార్య, ఇదిగో శివ సంబంధమైన దేవతలంతా కూడా శైవంలో ఉండండి, ఆరాధన చేసుకోండి. ఒక వెసులుబాటు విష్ణు సంబంధంగా ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవంలో దాన్ని ఫాలో అవ్వండి, గాణాపత్యము శాక్తేయము అని చెప్పని అందరికీ వెసులుబాటు ఇచ్చిన ఎవరైనా మహనీయ మూర్తి ఉన్నారు అంటే అది కేవలం శంకరాచార్య స్వామివారు మాత్రమే. కాబట్టి శంకరాచార్య స్వామివారు ఒక మాట నిష్కర్షగా చెప్పాలి అంటే శంకరం లోక శంకరం. శంకరాచార్య స్వామివారిని ప్రశ్నించేటువంటి ఇంకా ఆ సామర్థ్యత, ఆ అర్హత ఎవరికి కూడా ఇప్పటిదాకా రాలేదు, భవిష్యత్తులో రాదు కూడా. కాబట్టి ఒకవేళ అలాంటి మాటలు ఏవైనా ఉన్నా అది కేవలం భ్రమ, ఒక మాయ ఆవరింపబడి దాంతో ఉన్న మాటలు తప్ప శంకరాచార్య స్వామి వారి ఉనికిని కానీ, వారి యొక్క ధర్మ ప్రచారం కానీ, వారి యొక్క జీవన పంథాన్ని కానీ అడిగేవారు, ప్రశ్నించేవారు, సవాలు విసిరేవారు లోకంలో ఇప్పటిదాకా ఎవరు లేరు, ఇక ముందు రాబోరు. అది ఆచంద్ర తారారుణం, ఆయన కీర్తల ఎప్పటికీ వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపించి ఉంది, వ్యాపించబోతూ ఉంది కూడా. కాబట్టి రామేశ్వర విషయాన్ని తీసుకున్నా, ఇక ఆనంద రామాయణంలో కూడా బోలెని మాటలు చెప్పాడు.
ఆనంద రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోరా మీరు, మేము తీసుకోము అని అంటారేమో. ఎందుకోసమంటే రామాయణం అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే రామాయణం అని అనుకుంటాం, కానీ కాదు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. కాబట్టి రామాయణాన్ని వాల్మీకి రామాయణం వాల్మీకి రాసిందే, అలాగే ఆనంద రామాయణం కూడా వాల్మీకి రాసిందే. కాబట్టి అలా ఎన్నో ఉన్నాయి, జైమిని రాసినవి, ఇలా రామాయణాలు చాలా ఉన్నాయి. రామగాథ చాలా విస్తృతంగా ఉంది. ఒక విషయంలో ఒక గ్రంథంలో ఒక మాట చెప్పకపోతే అక్కడ లేదు అని అర్థం కాదు. ఆ విషయం గ్రంథ బాహుల్యం ఉంటే ఏమవుతుందంటే వేరే గ్రంథంలో చెబుతారు వేరే చోట. కాబట్టి అలాగా ఇలాంటి ఎన్నో విషయాలు ఒక సద్గురు స్థానంలో ఉన్నవారు, ఒక ఆచార్య స్థానంలో ఉన్నవారు మనిషిని ఆలోచింపజేసేటువంటి మాటలు మాట్లాడాలి తప్ప మనిషిని కలవరపెట్టి సంశయపడి నేను అచ్చేయాలా ఇచ్చేయాలా అనే సంశయంలోకి తీసుకెళ్లే మాటలు మాట్లాడడం అనేటువంటిది ఏమాత్రం కూడా అది హేతుబద్ధం కాదు, అంగీకార యోగ్యం కూడా కాదు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆమ్నాయ పీఠాలతో పాటుగా ఒకవేళ ఆ సిద్ధాంతంలో ఆ రామానుజుల వారు ఎవరైతే ఉన్నారో మతాచారులుగా ఉన్నవారు వారు కూడా ఏదైనా పీఠాలు వ్యవస్థాపన చేసి ఉంటే కాబట్టి చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఎవరి తండ్రి గురించి మా తల్లి నాకు గొప్ప, మా తండ్రి నాకు గొప్ప, మా తండ్రి మీకు గొప్ప కాదు, మా తల్లి మీకు గొప్ప కాదు, నా తల్లి గురించి నా ఇంట్లో ఎన్నెన్ని చెప్పుకోవచ్చు నేను. అలాగా వారు చక్కగా ఒక విష్ణు ఏదైతే వైష్ణవం ఉందో దానిలో భక్తుల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నవారికి ఆ విశిష్టాద్వైత వేదాంతం ఏదైతే ఉందో దాన్ని లోకంలో ప్రచారం చేస్తే కనుక తద్వారా వారు పొందేది ఏమిటి అంటే ముక్తి. అల్టిమేట్గా కావాల్సింది ఏమిటి అంటే మోక్షమే కావాలి, ముక్తే కావాలి. ఆ ముక్తి ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉన్నాయో దానిలో వారు కృతకృత్యులు అవుతారని చెప్పి ఆశిస్తూ వారిని ఆశ్రయించిన వారిని అనుగ్రహించి వారిని సన్మార్గంలో నడిపి సమాజానికి ఒక దిక్సూచిగా వారు మారగలరు అని చెప్పని, కాబట్టి వారు ఏదైతే శంకరాచార్య స్వామి వారు మీద ఏవైతే సంచలనాత్మకంగా చేసి ఉన్నారో వాటిని ఆస్తిక సమాజం, అందులో అద్వైత సమాజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఈ వాక్యాలతో విభేదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సభాయే నమః. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా వీరిరువురు కూడా తెలియజేస్తున్నారు. సమతా కుంభ్ అనేటువంటి ఉత్సవంలో భాగంగా చిన్నజీయర్ స్వామి వారు సంబంధం లేనటువంటి విధంగా, అంటే ఆ కార్యక్రమానికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి కానీ సంబంధం లేనటువంటి విధంగా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అందులో మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠములను స్థాపన చేయలేదు. రెండవ ఆరోపణ ఏంటంటే కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు పంచాయతన పూజను ఏర్పాటు చేయలేదు. మూడవ ఆరోపణ ఏంటంటే కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు. మరి ఇవన్నీ ఎవరు చేశారు అంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి విద్యారణ్య స్వామి వారు ఇవన్నీ కూడా చేశారు అని అన్నారు. కానీ మనం ప్రామాణికంగా వీటిని ఖండన చేయవలసి వచ్చినట్లయితే కనుక విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి మాధవీయ శంకర విజయంలోనే శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠంలో ఏర్పాటు చేశారు అనేటువంటి మాట మనకు కనబడుతోంది. వైష్ణవుల్లో అయినప్పటికీ, భారతదేశంలో ఎవరినైనప్పటికీ 4 ఆమ్నాయ పీఠాలు ఎవరు స్థాపన చేశారంటే తడువుకోకుండా శంకరాచార్యుల వారనే చెప్తారు. దానికి ప్రమాణం కూడా మనకి మాధవీయ శంకర విజయంలో చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకు మాధవీయ శంకర విజయాన్ని మనం స్వీకరిస్తున్నామంటే అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో జీయర్ స్వామి వారు విద్యారణ్య స్వామి వారు వేదార్థమును అనుగ్రహించినటువంటి మహాపండితులు అనేటువంటి మాట చెప్పారు. కనుక వారు గొప్పగా చెప్పినటువంటి ఆ విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క చరిత్ర అయినటువంటి మాధవీయ శంకర విజయాన్నే ఇక్కడ ప్రమాణంగా స్వీకరిస్తూ అందులో నుంచే వారు చెప్పినటువంటి వాటిని ఖండన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటిది వారు చెప్పినటువంటిది చతురామ్నాయ పీఠములను వీరు స్థాపన చేయలేదు అని. కానీ మాధవీయ శంకర విజయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 6వ సర్గ 51వ శ్లోకంలో మోహ సంత మసవాసరనాథాం తత్ర తత్ర వినివేశ్య వినీయాన్ పాలనాయ పరతత్వ శరణ్య మాముపైష్యసి తతక్రతకృత్య అనేటువంటి మాట కూడా కనబడుతోంది.
శంకరాచార్యుల వారు కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వనాథ సాక్షాత్కారం అయితే పరమేశ్వరుడు వారికి చేసినటువంటి బోధ, నాయన నీవు పీఠములను స్థాపన చేసి నీ అద్వైత ప్రచారం ఏదైతే ఉందో దాన్ని సుస్థిరపరచు అనేటువంటి దిశానిర్దేశాన్ని వరప్రధానంగా శంకరుడు వారికి అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతోంది. కనుక అక్కడ విశ్వనాథానుగ్రహాన్ని వారు పొంది పీఠస్థాపన చేయాలి అనేటువంటి కృతనిశ్చయాన్ని వారు స్వీకరించినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత మండన మిశ్ర సంవాదం అయిన తర్వాత ఆ మండన మిశ్ర సంవాదంలో అంటే శంకరాచార్యుల వారికి మండన మిశ్రుల వారికి సంవాదం అయిన తర్వాత ఆ సంవాదంలో మండన మిశ్రులు ఓడిపోయిన తర్వాత ఉభయ భారతీదేవి తన స్వస్వరూపమైనటువంటి శారదా స్వరూపంతో ఆవిడ సత్యలోకానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇది 10వ సర్గ, మాధవీయ శంకర విజయంలో ఉన్నటువంటి 10వ సర్గ 71 శ్లోకంలో వారు శారదాంబను ప్రార్థన చేస్తారు. తస్మత్ కల్పితేష్వమానా స్థానేషు త్వం శారదాఖ్యా దిశంతి ఇష్టార్థాన్ నృష్య శృంగాదికేషు క్షేత్రేష్వస్పరాప్త సన్నిధాన అనేటువంటి ఒక వరాన్ని కోరుకుంటారమ్మా. నేను స్థాపించబోయేటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో శృంగగిరి ఇత్యాదులు, వాటిల్లో నువ్వు ఎప్పటికి కూడా నిలవై ఉండి అక్కడికి వేం చేసేటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాలి అనేటువంటి వరాన్ని వారు మనకు కోరుకున్నట్టుగా అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వారి జీవితంలో ఈ పీఠములను ఏర్పాటు చేయడానికి గాను దేవతల యొక్క సహకారం కూడా లభించిందని చెప్పి మనం భావన చేయాలి. కాశీలో విశ్వనాథుడు వరప్రదానం చేసి దిశానిర్దేశం చేశారు. తర్వాత వీరు శారదాంబని వరం కోరుకున్నారు, దానికి ఆవిడ తదాస్తంది. మళ్ళా 12వ సర్గ 68, 69 శ్లోకాలు ఇదే మాధవీ శంకర విజయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రకల్ప తత్తేంద్ర విమానకల్పం ప్రాసాదమావిష్కృత సర్వశిల్పం ప్రవర్తయామాస సదేవతాయా పూజా మజాద్వైరపి పూజితాై యాం శారదాంబ్యేత్యవిధాం వసంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి ప్రజ్యోతతే అభీష్టవరాన్ దిశంతి అనేటువంటి శ్లోకాలు మనకు కనబడుతున్నాయి. వారు తమ శిష్యగణంతో శృంగేరికి వెళ్ళారని, అక్కడ అద్భుతమైనటువంటి వివానాదులతో శోభిల్లుతున్నటువంటి శారదాలయాన్ని నిర్మాణం చేశారని, నాటి నుండి నేటి వరకు కూడా అక్కడ శారదాదేవి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తోంది అనేటువంటి ప్రమాణమైనటువంటి వచనాలు చాలా సుస్పష్టంగా అక్కడ మనకు కనబడుతున్నాయి. అలానే 16వ సర్గ 93వ శ్లోకం ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే శంకరాచార్యుల వారు 32 ఏళ్లకి వారు వెళ్ళిపోయారు హిమాలయాలకి, తర్వాత వెనక్కి తిరిగి రాలేదు కనుక వారు పీఠాలు స్థాపన చేయలేదు అనేటువంటి మాట చెప్పారు. కానీ అలా లేదండి. వారు హిమాలయాలకు వెళ్ళి భాష్యత్రయానికి సంబంధించినటువంటి ప్రస్థానత్రయానికి సంబంధించినటువంటివన్నీ కూడా రాసి మళ్ళీ వచ్చి విశ్వనాథ అనుగ్రహాన్ని పొంది అనేకమైనటువంటి అవైదిక మతములను ఖండన చేసి 4 పీఠములను కూడా స్థాపన చేసి ఆ 4 పీఠాల్లో కూడా దక్షిణంలో శృంగేరి, పశ్చిమంలో ద్వారక, తూర్పున గోవర్ధనం, ఉత్తరంలో జ్యోతిష్ మఠాలను స్థాపన చేసి ఆ పీఠముల్లో సురేశ్వరాచార్యుల వారిని, పద్మపాదాచార్యుల వారిని, హస్తామలకాచార్యుల వారిని, తోటకాచార్యుల వారిని ఏర్పాటు చేసి దాని తర్వాత సర్వజ్ఞ పీఠాన్ని ఆరోహణ చేసినటువంటి వారై అప్పుడు తిరిగి మళ్ళీ హిమగిరుల్లో ఉన్నటువంటి కేదార క్షేత్రానికి వెళ్ళి అక్కడున్న దత్తాత్రేయ గృహంలో అంతర్హితులయ్యారు అని 16వ సర్గలో ఉన్నటువంటి 93వ శ్లోకం ప్రమాణంగా మనకి చెప్తోంది. ఇది మునిరతి తుష్టో అధ్యక్ష్య సర్వజ్ఞపీఠం నిజమత గురుతాయై నో పునర్మాణ హేతో కతిచన వినివేశ్యాచర్స్య శృంగాశ్రమాధు మునిరథ బదరీం సంప్రాప కైచిస్వ శిష్యై అంటూ ఇందా చెప్పిన దానికి తాత్పర్యంగా అక్కడ మనకు అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే శంకర భగవత్పాదాచార్యుల వారి అష్టోత్తరంలో కూడా షణ్మత స్థాపనాచార్యాయ నమః అనేటువంటి నామము, చతుర్దిక్షు చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః అనేటువంటి నామము మనకి అత్యంత ప్రమాణంగా కనబడుతూ వస్తున్నాయి. కనుక వారు హిమాలయాలకు వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని ఆరోహణ చేయడానికన్నా మునిపే చతురామ్నాయ పీఠములను స్థాపన చేశారు అనేటువంటి మాట చాలా ప్రమాణంగా మనకి మాధవీయ శంకర విజయంలోనే సుస్పష్టంగా కనబడుతూ వస్తున్నటువంటి మాట. అలానే పంచాయతన పూజను వారు ఏర్పాటు చేయలేదు. పంచాయతన పూజ అనేటువంటిది విద్యారణ్యులు మాత్రమే కల్పించారు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా అసత్యమైనటువంటి మాటగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పంచాయతనాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారే ఏర్పాటు చేశారు అని అంటానికి గాను మనకి మాధవీయ శంకర విజయంలోనే చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. అనంత శయనం అంటే అనంత పద్మనాభ స్వామి వారు నిలవై ఉన్నటువంటి క్షేత్రానికి శంకరులు వెళ్ళినప్పుడు అక్కడికి 6 విధాలుగా ఉన్నటువంటి వైష్ణవులు వచ్చారట. భక్తులు, భాగవతులు, వైష్ణవులు, పాంచరాత్రులు, వైకానసులు, కర్మహీనులు అనేటువంటి 6 తెరంగులైనటువంటి వైష్ణవులు వచ్చారన్నారు.
వారితో వారు సంవాదన చేస్తున్నప్పుడు భక్తుడైనటువంటి ఒకరితో సంవాదన చేస్తే వారన్నారు, నేను మహాభక్తుడిని కదా, నాకు మోక్షం వస్తుంది అనేటువంటి వాదనలో చిట్ట చివరికి వారు చేసినటువంటి తీర్మానం ఏమిటంటే, బ్రాహ్మణాచార దేవాస్యు ఈశ్వరో విష్ణు దినేశ్వర ఉమాగణపతిశ్చైవ తేషాం పూజా పరా నరాహ అంటూ ఎవరైనప్పటికీ కూడా ఈ పంచదేవతలను పూజించవలసిందే అనేటువంటి మాట శంకరాచార్యులు వారు చెప్పారు. ఇది మాధవీయ శంకర విజయంలో ఉన్నటువంటి 15వ సర్గలో 112వ శ్లోకం. ఈశ్వరుణ్ణి, విష్ణువుని, దినేశ్వరుడైనటువంటి సూర్యుణ్ణి, ఉమాదేవిని, గణపతిని, ఈ 5గురిని కూడా సర్వులు కూడా పూజించాలి అనేటువంటి మాట చాలా స్పష్టంగా అక్కడ మనకు కనబడుతుంది. తేన భగ్నే లింగదేహే ముక్తిర్భవతి నాణ్యత ఇత్యాదిష్టో విష్ణు శర్మ దండవత్ ప్రణిపత్యత. అక్కడికి వచ్చి వారితో వాదన చేసినటువంటి బ్రాహ్మణుడి పేరు విష్ణు శర్మ. అతను నేను జితోస్మి అని చెప్పని పరాజయాన్ని అంగీకరించినటువంటి వాడై స్వామివారికి దండవత్ ప్రణామం చేశాట. సగన కారయామాస నిత్యం కర్మగురున్ స్మరన్ స్మార్తాచార పరిశ్రాంత పంచపూజ విశారద. నాటి నుండి కూడా అతను స్మార్తాన్ని స్వీకరించినటువంటి వాడై ఈ పంచాయతన పూజను అవలంబించి తరించాడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ వస్తున్నది. అలా ఇదే 15వ సర్గలో వైష్ణవులతో చేసినటువంటి వాదనలో ఈ యొక్క పంచాయతన పూజ వైశిష్ట్యాన్ని తెలిపేటువంటి శ్లోకాలు అనేక మనకు కనబడతాయి. 137వ శ్లోకం, 142వ శ్లోకం, 143, 145, 146, 148, 149, 150, 151, 152 ఇలా అనేకమైనటువంటి శ్లోకాలు కనబడతాయి. అంతేగాక ఇక్కడ వైష్ణవులతో వాదన చేసేటప్పుడు కూడా శంఖచక్రాంకితములు వేయించుకున్నంత మాత్రాన వారు శ్రీమన్నారాయణులు అవుతారు అనుకోవటం అనేది పొరపాటు అవుతుంది. ఇది ఎటువంటిది అని అంటే కనుక తన మనస్సులో నేను రాజును అనుకున్నంత మాత్రం అతను రాజుగాడు కదా అనేటువంటి ఉపమానాన్ని కూడా స్వయంగా శంకరాచార్యులు వారు చెప్పినట్టుగానే మనకి ఇక్కడ 15వ సర్గలో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట. అందుకని చెప్పని ఇట్లా మనం ఎలా తరచి చూసినా కూడా మాధవీయ శంకర విజయంలో చాలా స్పష్టంగా చతురామనాయ పీఠమును శంకర భగవత్పాదాచార్యుల వారే స్థాపన చేసినట్టుగా, అంతేకాకుండా పంచాయతనాన్ని కూడా శంకర భగవత్పాదాచార్యుల వారే ఏర్పాటు చేసినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట. వీటిని విద్యారణ్యులు ఏర్పాటు చేశారు అనటం అనేది పూర్తిగా హాస్యాస్పదమైనటువంటి మాట. ఎందుకంటే ఈ చతురామనాయ పీఠముల్లో ఒకటైనటువంటి శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతులైనటువంటి వారు విద్యారణ్య స్వామి వారు. పీఠం అంతకుముందు నుంచే ఉంటే 12వ పీఠాధిపతిగా విద్యారణ్యులు ఉంటే వారు ఆ పీఠాన్ని స్థాపన చేశారని చెప్పడంలో చాలా విచిత్రమైనటువంటి వాదనగా మనకు కనబడుతుంది. నా కడుపున నా కొడుకు పుట్టలేదు, నా కొడుకు కడుపునే నేను పుట్టాను అని చెప్పిన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అది అంత హాస్యాస్పదంగా ఉండేటువంటి అంశం. మరి అంతటి మహాత్ములైనటువంటి వారు ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేటువంటిది నాకు అర్థం కాల. దాని తర్వాత శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు. ఎందుకనంటే వారి యొక్క ప్రస్థానత్రయం చూసుకున్నట్లయితే కనుక విష్ణువు, అలానే వాసుదేవ, ఇటువంటి పదాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేటువంటి మాట అన్నారు. నిజమే, శంకర భగవత్పాదాచార్యుల వారు విష్ణువుని స్తోత్రం చేశారు, అనంతంగా కీర్తించారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనేటువంటి ఆ భజగోవింద స్తవం ఎంత విస్తారమైందో, ఎంత విశేషమైందో, ఎంత ప్రసిద్ధమైందో అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి మాటే. వారు భజగోవింద స్తోత్రము, లక్ష్మీ నృసింహకరావరంభము, ఇటువంటి అనేకమైనటువంటి స్తోత్రములను ఏ ప్రకారంగా అయితే విష్ణువు మీద చేశారో అలా ఇందాక చెప్పుకున్నటువంటి పంచదేవతల మీద కూడా చేశారు. కనుక కేవలం వారు నారాయణ పరాయణులు అంటమనేది అబద్ధము. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం అంటూ గణపతిని కీర్తన చేశారు. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అంటూ అన్నపూర్ణాదేవిని అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత భవాని తత్పాదోద్వహన మణిపీఠస్య నికటే శశ్వన్ముఖుల కరోత్తం సమకుట అంటూ సౌందర్యలహరిలో అమ్మ త్రిగుణముల నుంచి పుట్టినటువంటి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ పాదములకు దోషిలొక్కి నమస్కారం చేస్తున్నారు, వారు తమ కిరీటంలో ఉన్నటువంటి మనులతో నీ పాదాలకు నీరాజనమిస్తున్నారు అనేటువంటి మాట చెప్పారు. శుద్ధ వైష్ణవులు అంటే వీర వైష్ణవులు అని అర్థం. వీర వైష్ణవులైనటువంటి వారు ఎవరూ కూడా ఇంకొక దేవతకి దోషులకి నమస్కారం చేయడం అనేది మనకి వాళ్ళ సంప్రదాయంలో మనకు కనబడదు. కనుక శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులైతే అమ్మవారి యొక్క పాదాలకు త్రిమూర్తులు నమస్కరిస్తున్నారు, అందులో విష్ణువు కూడా ఉన్నారనేటువంటి మాట. ఎందుకంటే త్రిమూర్తులు అంటే విష్ణువు కూడా అందులో ఉంటారు కనుక ఆ మాట చెప్పడం అనేది పొసగదు. అలానే వారు శివానందలహరి చేశారు, అందులో శివుణ్ణి చాలా గొప్పగా స్తోత్రం చేస్తూ అక్కడ కూడా బాణత్వం వృషభత్వం అర్ధవభుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ స్వదేహభాగో హరి
పూజ్యాత్ పూజ్యతర స ఏవహిన చేత్కోవా తతన్యోదిక అనేటువంటి మాట ఒకటి చెప్తారు. ఇది శివానందలో ఉన్నటువంటి శ్లోకం. శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసమని విష్ణువు త్రిపురాసుర సంహార సమయంలో ఆయనకు బాణంగా మారాట్. ఆయన్ని వహించడం కోసం అని చెప్పని వృషభంగా మారాట్. అంతేనా అంటే ఆయనకి సంతోషం కలిగించడం కోసం అని చెప్పని ఆయన శరీరంలో అర్ధభాగమైనటువంటి భార్యగా కూడా ఉన్నారని, అంటే పార్వతీదేవికి నారాయణుడికి ఎక్కడా కూడా వ్యత్యాసము లేదు అనేటువంటి మాట చెప్పారు. అంతేనా అంటే నీ పాదమూలాన్ని తెలుసుకోవడం కోసమని గోణిత్వం, ఆఖరికి ఆయన సూకరంగా కూడా మారాడయ్యా, పంది రూపాన్ని కూడా సంతరించుకున్నాడు. మృదంగ భగత చేత్యాది రూపం దదవు, ఆయన నువ్వు నాట్యం చేస్తుంటే నీ నాట్యానికి చక్కగా అనుగుణంగా ఉండేటువంటి విధంగా మృదంగాన్ని వాయించాడు. నయనార్పణం, తన కంటిని తీసి నీ కాళ్ళ దగ్గర వేశాడు. ఇట్లా అనేక విధాలుగా నీ యొక్క అనుగ్రహానికి పొందాడు కనుక ఆయన పూజ్యతరుడయ్యాడు అనేటువంటి మాట శంకరాచార్య వారు సౌందర్యలో చెప్పారు. నిజంగా శుద్ధ వైష్ణవుడైతే మరి విష్ణువు గురించినటువంటి ఇటువంటి స్తోత్రాలు కనబడవు. వారికి కేవలం విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, అమ్మవారు గొప్ప అనేటువంటి భావన లేదు శంకరాచార్యుల వారికి. వారికి అందరి దేవతలలోనూ పరబ్రహ్మ చైతన్యం ఒక్కటే ఉన్నది. ఒక్క పరబ్రహ్మ చైతన్యమే ఉపాసకుల యొక్క సౌలభ్యం కోసం అని చెప్పని అనేకమైనటువంటి సగుణమైనటువంటి రూపములను స్వీకరించి వచ్చింది. అందులో ఏ సగుణ బ్రహ్మమూర్తిని ఆరాధన చేసినప్పటికీ కూడా మనందరి యొక్క ఈ యొక్క జన్మ ప్రయోజనమైనటువంటి మోక్షాన్ని మనం పొందగలుగుతాము. కనుక నాయన శివుడు వేరు, వైష్ణవుడు విష్ణువు వేరు, ఇట్లా కొట్లాడుకోకుండా అని చెప్పడం కోసం అని చెప్పని వారు పంచాయతనాన్ని ఏర్పాటు చేసి ఈ 5 దేవతల పైన కూడా అనేకమైనటువంటి స్తోత్ర వాంగ్మయాన్ని రచించి మనకు అనుగ్రహించారు. ఈరోజు కూడా దేవాలయాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పారాయణం చేయబడుతున్నటువంటి స్తోత్రాలలో అత్యధిక శాతం ఉన్నటువంటి స్తోత్రాలన్నీ కూడా శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రాలే. ఈ రోజు లేదు, మరుసటి రోజుల్లో మరి కొద్ది రోజుల్లో మనకు రాబోతున్నటువంటిది శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినం నాడు అందరూ కూడా చెప్పుకుంటారు ఏమిటండి శివపంచాక్షరి స్తవం. మరి దాన్ని అనుగ్రహించినటువంటి వారు శంకరాచార్యుల వారు కాదా? ఇలా స్తోత్రవాంగ్మయం ఇచ్చి చూసుకున్నా కూడా వారు శుద్ధ వైష్ణవులు అంటాం తప్పు. వారు పూర్తిగా స్మార్త సంప్రదాయాన్ని అనుసరించినటువంటి వారే, పూర్తిగా స్మార్తులే. అంతేగాక హరిహరరాయులకి బుక్కరాయులకి విద్యారణ్యులు గైడ్గా ఉన్నారనేటువంటి మాట మాట్లాడారు. అది కూడా తప్పే. హరిహరరాయులకి బుక్కరాయులకి అసలు సామ్రాజ్యాన్ని కట్టబెట్టినటువంటి వారే విద్యారణ్య స్వామి వారని చెప్పని చరిత్ర మనకి చెప్తోంది. కర్ణాటక సింహాసనాన్ని స్థాపన చేసి దానికి హరిహరరాయుల్ని బుక్కరాయుల్ని వారిని అధిపతులుగా ఉంచితే వారు గురువుగారి దయ వల్ల మాకు సామ్రాజ్యం లభించింది కదా అని చెప్పని, అయ్యా మేము మీకు శిష్యులుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తాం, రాజ్య చిహ్నాలన్నీ కూడా మీరే స్వీకరించండి అని చెప్పని అన్నారు. దానికి గుర్తుగా నాటి నుండి నేటి వరకు కూడా ఇప్పటికీ కూడా శృంగేరిలో మనం చూసుకున్నట్లయితే కనుక దర్బారు సేవలో శ్రీవారు కిరీటాదులతోటి మనకి దర్శనమిస్తూ ఉంటారు. కనుక చరిత్రని వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా వారు చేశారు. ఈరోజు విమతాలన్నీ దాడి చేసి స్వధర్మ రక్షణే కష్టంగా ఉన్నటువంటి సమయంలో ఒక పక్కనేమో నా మతంలోకి రానే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళేమో మన మతంలో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో ఎత్తుకుపోతుంటే, ఈ సమయంలో కూర్చొని ఇంట్లో దీపం పెట్టుకోండి, సదాచారాన్ని పాటించండి అని చెప్పవలసినటువంటి గురుతర బాధ్యత కలిగినటువంటి అత్యుత్కృష్టమైనటువంటి స్థానముల్లో ఉన్నటువంటి స్వాములైనటువంటి వారు ఇలా ఇంకా ఈ రోజు కూడా ఇంకా వైష్ణవానికి స్మార్తానికి చిచ్చు పెట్టి ఆ వినోదం చూస్తామనేటువంటి విధంగా అసందర్భంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా గర్హించవలసినటువంటి విషయం. మరి స్వామివారు ఎందుకు అలా మాట్లాడారనేది ఎవరికి కూడా అంతుపట్టినటువంటిది. అయితే ఏదో ఆంతర్యం వారి మనసులో లేకపోతే ఇలా చేయరు. ఎందుకంటే వారికి వివాదంగా మాట్లాడడం, వివాదాలు చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అంశం కాదు. ఆదిగా వారు చేస్తూ వస్తున్నటువంటి పనులు ఇవే. గతంలో చూసుకున్నట్లయితే సమ్మక్క సారలక్కల మీద వారు ఇలానే వివాదాస్పదంగా మాట్లాడారు. కేవలం వారు వనదేవతలు, వారిని పూజించడం అజ్ఞానం అనేటువంటి మాట వారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. తురుష్కుల్లో పుట్టినటువంటి బీబీ నాచియార్ దేవతగా పూజింపబడడానికి అర్హులైనప్పుడు ఇదే స్మార్త సంప్రదాయంలో, ఇదే హిందుత్వంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్కలను దేవతలుగా పూజిస్తే తప్పేమిటో నాకు అర్థం కాలేదు. అలానే ఇక్కడ మనకు ఉన్నటువంటి యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. అంతేగాక శివలింగం ఉంటే గనక ఆ ఇల్లు శ్మశానంతో సమానమవుతుందని అన్నారు. పాండవులు విష్ణువును మాత్రమే పూజించారన్నారు. కానీ పాండవులు శివపార్వతులను పూజించినట్లుగా భారతం చాలా స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట. విరాట నగరంలోకి ప్రవేశించేటువంటి ముందు ధర్మరాజు దుర్గాస్తోత్రాన్ని చేశాడు. యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు దుర్గాస్తోత్రాన్ని చేశాడు. అంతేకాక అర్జునుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పాశుపతాన్ని కూడా పొందాడు. అందుకని చెప్పని ఎక్కడా పాండవులు కేవలం విష్ణువునే పూజించారంటానికి కూడా దాఖలాలు లేవు.
ఇంకా ఈ రోజుల్లో ఇందా చెప్పినట్టుగా విమతాలు దాడి చేస్తూ స్వధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంకా ఈ స్మార్త వైష్ణవ భేదాలు పెట్టుకొని మనలో మనం కొట్లాడుకునేటువంటి విధంగా కనుక మీరు ఇలా ప్రేరణ చేస్తూ ఉన్నట్లయితే ఇది మీకు ఏం ప్రయోజనం, సమాజానికి ఏం ప్రయోజనం, ఎవరికి దీనివల్ల కలిగేటువంటి లాభం అనేది మీరొక్క మారు ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా సవినయంగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. మీరు నిత్యం పూజించేటువంటిది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు సాకారమైనటువంటి సత్యస్వరూపం. ఆ సత్యస్వరూపుడైనటువంటి రామచంద్రుడి యొక్క మూల ఉంటూ ఆ రామచంద్రుడి యొక్క సాక్షిగా ఇన్ని అబద్ధాలు చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్పడం అనేది సత్యదండం పుచ్చుకున్నటువంటి సత్యవాదులైనటువంటి వారికి సర్వభూత హితమును సర్వభూత అభయమును మేము చేస్తామని చెప్పని సన్యాసాన్ని స్వీకరిస్తున్నప్పుడు శపథం చేసినటువంటి వారికి తగునా అని చెప్పని వినయంగానే నేను ప్రశ్నిస్తున్నానని చెప్పని విన్నవించుకుంటున్నాను. కనుక మేమందరము కూడా అద్వైతులం అందరము కూడా చిన్నజీయర్ స్వామివారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఖండన చేస్తూ స్వామివారు ఇంకొక్క మారు పునరాలోచన చేసుకున్నటువంటి వారై ఈ వ్యాఖ్యలు వారు వెనక్కి తీసుకున్నట్లయితే మేమందరం కూడా సంతసిస్తామని చెప్పని సభాముఖంగా మరొక్క మారు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు ఫోన్ లైన్లో శృంగేరి ఆస్థాన పండితులైనటువంటి బాజంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో వారి అభిప్రాయాన్ని ఈ విషయం పైన వారు తెలియజేస్తారు.